మా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి? అయ్యో! మా పిల్లలు యవ్వనస్తులయ్యారు గానీ మా మాట వినట్లేదే అని మీరు బాధపడుతున్నారా? అయితే వాటన్నిటికీ మీరు సమాధానం కనుక్కోవచ్చు. లేదా దేవుని రాకడ సమీపంగా ఉంది కానీ మేమే ఇంకా సిద్ధపాటులో లేము అని బాధపడుతున్నారా? అయితే దానికి కూడా సమాధానం మీరు తెలుసుకోవచ్చు. దేవుడు త్వరగా రాబోతున్నాడు, అసలు ఎప్పుడొస్తాడు, ఎందుకొస్తాడు, ఎలా వస్తాడనే ఆలోచనలన్నీ మీలో ఉన్నాయా? వాటన్నిటికీ కూడా సమాధానం మా కార్యక్రమం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సంఘానికి హితోపదేశాలు అనే ఈ కార్యక్రమంలో ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు మీరు తెలుసుకోబోతున్నారు. కాబట్టి తప్పక చూడండి మా సంఘానికి హితోపదేశాలు అనే ఈ కార్యక్రమాన్ని. సంఘానికి హితోపదేశాలు అనే కార్యక్రమానికి మీ అందరికి కూడా స్వాగతం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చాం. ఆ టాపిక్ ఏంటో తెలుసుకోవాలంటే మనం పాస్టర్ గారు వాళ్ళని అడుగుతాం. దానికంటే ముందు వాళ్ళని వెల్కమ్ చెప్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. పాస్టర్ సైమన్ పాల్ గారు, పాస్టర్ మన్రాజా గారు, మీ ఇద్దరికీ కూడా వెల్కమ్ అండి. అయితే పాస్టర్ గారు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పుకుంటామని అన్నారు కదా, అసలు ఏ టాపిక్ గురించి మనం ఈరోజు చర్చించబోతా ఉన్నాం? మనం చర్చించుకోబోయే టాపిక్స్ అన్నీ కూడా సంఘాన్ని బలపరచడానికి, సంఘంలో ఉన్న విషయాల గురించి, ఆ తర్వాత సంఘంలోని పెద్దలు, చిన్నవారు, తర్వాత సేవకులు, అధికారులు, వీళ్ళందరి గురించి కూడా మనం ఈ టాపిక్స్లో మనం చర్చించుకోబోతా ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా సంఘాల్లో జరిగే విమర్శల గురించి, ఇబ్బందులు, శ్రమలు, ఈ గొడవలు, ఈ అసూయ, వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం తెలుసుకోబోతా ఉన్నాం. అయితే అసలు వీటి ద్వారా మనకి ఎంత శ్రమ వస్తుందో మనం గ్రహించలేకపోతా ఉన్నాం. సంఘాల్లో ఎన్నో ఇబ్బందులు చాలా చిన్న చిన్న వాటి ద్వారా ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ చిన్నవే కదా అని చెప్పేసి వదిలేసుకునేసరికి చివరికి ఏమవుతాయంటే అవి చాలా పెద్దగా అయ్యి లాస్ట్కి సంఘంలో ఉన్నవారే 2 గుంపులు అయిపోవడం, 3 గుంపులు అయిపోవడం, సంఘం నుంచి బయటికి వెళ్ళిపోవడం, సేవకుల మీద అలగడం, సేవకులు విశ్వాసుల మీద అలగడం, ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వీటన్నిటి నుంచి కూడా మనం ఒక సరైన దారిలో, సరైన మార్గంలో వెళ్ళినట్లయితే క్రీస్తు మనకు పిలుపునిస్తున్నాడు, అందరూ కూడా కలిసి ఉండమని. దానికి మనం చివరికి చేరుకుంటాం. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా విమర్శించడం అన్నమాట అంటారు. విమర్శ గురించి మనం ఈరోజు చర్చించబోతా ఉన్నాం. అయితే పాస్టర్ గారు మీరు చెప్పండి, మరి అప్పుడప్పుడు ఈ సంఘాల్లో గొడవలు, ఇబ్బందులన్నీ వస్తాయని ఇప్పుడు అన్నారు కదా మీరు ఒక మాట. ఈ విషయంలో మనం ఎలా ఉండాలి అని వాక్యం బోధిస్తుంది? ఒక విషయాన్ని మనం గమనించాలండి. ఏంటిదంటే సంఘంలోకి ఆల్రెడీ తరతరాల నుంచి క్రైస్తవులు ఉంటారు, ఆ తర్వాత కొత్త వాళ్ళు వస్తుంటారు, ఆ తర్వాత వేరే వేరే ప్రాంతాల నుంచి, వేరే వేరే పద్ధతులు, అలవాట్ల నుంచి దేవుని సన్నిధిలోకి వస్తూ ఉంటారు. విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్పారు? అందరినీ శిష్యులు చేయమని చెప్పారు. పలానా వీళ్ళని అని చెప్పలేదు. ఇలా వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే వాళ్ళ పద్ధతుల్ని బట్టి మన పద్ధతులు కొంచెం వేరుగా ఉండొచ్చు, కానీ ఒక్కసారి క్రీస్తులోకి వచ్చాక అందరి అలవాట్లు, అందరి పద్ధతులు సేమ్ ఉండాలి. అయితే కొత్తగా వచ్చిన వారిని సడన్గా విమర్శించడాన్ని బట్టి, ఏదో ఒక మాట అనేయడాన్ని బట్టి కొత్తగా వచ్చే వాళ్ళు ఏమో వెనక్కి వెళ్తూ ఉంటారు. ఎక్కువ మంది రాలేరు. వాళ్ళ ద్వారా దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఎంతమంది నడిపించాలనుకున్నారో మనకు తెలియదు. వాక్యం దీని గురించి ఏం బోధిస్తూ ఉందంటే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనంలో మూర్ఖులు కలహం పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయునని చెప్పేసి రాయబడింది. అయితే మూర్ఖులు ఏం చేస్తారంట? కలహాన్ని పుట్టిస్తారంట, మిత్రభేదాన్ని కలగజేస్తారంట. మన మాట మృదువుగా, స్వచ్ఛంగా ఉన్నట్లయితే, సున్నితంగా ఉన్నట్లయితే కొత్తగా వచ్చేవారిని ఆకర్షించేదిగా మన మాట ఉంటుంది. ఎవరైతే కొత్తగా వస్తున్నారో లేదంటే సంఘంలోనే ఉన్నారో వారిని బట్టి చాలా శ్రద్ధ వహించాలి మనం. అట్లనే సంఘంలో కొన్ని సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళే ఉన్నారనుకోండి, ఇప్పుడు ఏమైపోతుందంటే ఇటు ఒక పెద్ద మనిషి ఒక గుంపు, ఇంకో పెద్ద మనిషి ఇంకొక గుంపు అయిపోతూ ఉన్నారు. లేదంటే స్త్రీల గుంపు, పురుషుల గుంపు అయిపోతూ ఉన్నారు. వాళ్ళు వీళ్ళని ఏదో ఒక చిన్న సమస్య అంతే, ఆ చిన్నదాన్ని బట్టి అది పెద్దగా అయ్యి సంఘం విడిపోయేదాకా వెళ్ళిపోతూ ఉన్నాయంటే కారణం ఏంటంటే మన మాట మృదువుగా లేదు, మనం స్వచ్ఛమైన మాటని ఇతరులకి పలకట్లేదు, మిత్రభేదాన్ని చూపిస్తూ ఉన్నాం. ఎలాంటిది వచ్చినా కానీ అందరికి కలిసి మాట్లాడుకొని కలిసి చర్చించుకోవాలని చెప్పేసి వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఆ తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే ఒకసారి చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. ఇక్కడ స్పష్టంగా రాయబడింది, విమర్శలు లేకుండా, భేదాలు లేకుండా, ఎలాంటి ఇతరుల పట్ల వేరే ఆలోచన స్వభావాలు లేకుండా అందరూ కూడా ఏక స్వభావంతో
మాట్లాడాలి, ఏక మనసు కలిగి ఉండాలి, అందరూ కూడా కలిసి ఉండాలి సంఘంలో అని చెప్పేసి ఇక్కడ యేసుక్రీస్తు నామంలో ఇక్కడ పిలుపుని అందిస్తూ ఉన్నారు. ఇది అప్పుడే కాదు, ఇప్పుడు ఎప్పుడైనా సరే సంఘం నిలిచి ఉన్నన్ని రోజులు కూడా ఏక స్వభావం అనేది కలిసి, ఏక స్వభావం అనేది కలిగి మనం ఉన్నప్పుడే సంఘం స్థిరంగా నిలబడిద్ది. ఈ సంఘం ఇతర సంఘాలకి మాదిరిగా ఉంటుంది. మనం మాదిరిగా లేని సంఘం ఉంటే అందరూ ఇక సంఘంలో మనం విమర్శించుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఏమైపోయింది, ఈ మాటలు బయటికి వెళ్ళి వేరే వాళ్ళు మనల్ని విమర్శించేదాకా తిరిగి వస్తూ ఉంటుంది. అక్కడ దాకా తెచ్చుకోకుండా అందరూ ఏక స్వభావం కలిగి ఉండాలని మనకి దేవుడు పిలుపునిస్తూ ఉన్నారు. చాలా బాగా వివరించారండి. పాస్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, మనుషులను గూర్చి సంఘం వెలుపలి వాళ్ళని గురించి ఎలాంటి తలంపులు కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది? చాలా చక్కటి ప్రశ్న అండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో క్రైస్తవ్యం బయటికి వెళ్ళలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే విమర్శించుకోవడం అనేది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఒకరిని ఒకరు కించపరుచుకోవడం, ఒకరినొకరు విమర్శించుకోవడం, నీది తప్పు నేను గొప్ప, ఎవరిన వాళ్ళు నేను గొప్ప అని నిరూపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు, రకరకాల మాటలు. అందువల్లనే మనం బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాం. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మరి పాస్టర్ గారు మెన్షన్ చేసినట్టు కొత్తగా ఎవరన్నా సంఘానికి వస్తే, మందిరానికి రావడం మొదలు పెడితే వాళ్ళని మనం వాళ్ళ బట్టలను బట్టి, వాళ్ళ ఆహార అలవాట్లను బట్టి, వాళ్ళ మాట తీరును బట్టి కూడా ప్రతి చోట కూడా వాళ్ళని ఏదో మనం ఒక ఏలియన్ లాగా చూడడం మొదలు పెడతా ఉంటాం. వాళ్ళలో ఏదో లోపాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా లోటుపాట్లు ఉన్నాయి, వాళ్ళని ఎతకడం మొదలు పెడతా ఉంటాం. అంటే మన గురించి మనం చూసుకోము, ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ ఫోకస్ అంతా ఎదుటి వాళ్ళ మీదనే ఉంటా ఉంది. అందుకనే మనకి గమనించినప్పుడు ఇంకా సంఘం దాటి బయటికి వెళ్తే మన చర్చి దాటి పక్క చర్చిలో ఎటువంటి లోపాలు నేను వెతుకుతూ ఉంటాం. వాళ్ళు చేసే కార్యక్రమాలను బట్టి మనం ఇంట్లో కూర్చొని నవ్వుతూ ఉంటాం. వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ జరుగుతూ ఏదైనా మిస్టేక్ జరిగితే అది నలుగురితో చెప్పి నవ్వుకుంటూ ఉంటాం. వాళ్ళు అట్లా చేశారు ఇట్లా చేశారని అన్యుల దగ్గర కూడా మాట్లాడుతూ ఉంటాం. అంటే మేము గొప్ప అనిపించుకోవడానికి పక్క సంఘం వారిని. సరే, ఇంకా అన్యుల గురించి మాట్లాడితే దేవుణ్ణి యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వారిని గురించి కూడా మనం మాట్లాడగలదు. వాళ్ళకి రకరకాల ఆచారాలు ఉంటాయి, రకరకాల మరి పద్ధతుల్లో వాళ్ళు ఉంటారు. సో మనం ఏమనుకుంటాం, మా దేవుడు నిజమైన దేవుడు కాబట్టి అని ఎదుటి వారిని మనం కించపరిచినట్టుగా మాట్లాడుతూ ఉంటాం. ఈవెన్ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా తల్లిదండ్రులు, మనం పెద్దలు మాట్లాడే విషయాల్ని పిల్లవాళ్ళు కూడా చూసుకొని, ఒకసారి నాకు కంప్లైంట్ వచ్చింది. ఏంటి అని అంటే, పిల్లలు కొన్ని రోజులు చర్చికి వచ్చారు, చిన్నపిల్లలు, మన శాబత్ స్కూల్ పిల్లలు అనమాట. వాళ్ళు 3rd క్లాస్ 4th క్లాస్ వాళ్ళు, వాళ్ళ క్లాస్లో ఇంకొక పాపని వాళ్ళు కామెంట్ చేశారంట. అంటే మీరు వేరే దేవుడు, మా దేవుడే గొప్ప అని. సో అంటే ఎంత విమర్శ అనేది పెద్దల్లోనే కాదు, చిన్న పిల్లల్లో కూడా పాతుకుపోయింది. చాలా బాగా వివరించారండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు, చూస్తున్నారు కదండి, ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈరోజు తెలుసుకోబోతాం. విమర్శలు, దాని ఫలితాలు అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా తిరిగి స్వాగతం అండి. మరిన్ని విషయాలు మనం పాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. పాస్టర్ గారు, ఇంకా చెప్పండి, అసలు ఇంకా మీరేం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినప్పుడు, ఇక్కడ మీరు మనుషులు, మీలో కూడా లోపాలు ఉన్నాయి, మీ పక్క వాళ్ళలో లోపాలు ఎదుగుతున్నారే అనే కొన్ని మాటలు మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను క్రైస్తవుడిగా మారి కొన్ని సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, లేదా రీసెంట్గానే నేను బాప్తిస్మం తీసుకుని ఉండొచ్చు. నేను పరిశుద్ధుడినని నేను అనుకుంటున్నా. ఆ పరిశుద్ధత దేవుడు చూడాలి. దేవుడు చూడకముందు మనం ఏమనుకుంటున్నాం, నేను పరిశుద్ధురాలని అని పక్క వాళ్ళని మనం అపరిశుద్ధులుగా చూస్తా ఉన్నాం, విమర్శిస్తున్నాం. వాళ్ళు అపవిత్రులుగా భావించి ముందే మనం అనుకుంటున్నాం వాళ్ళలో లోపాలు ఖచ్చితంగా ఉంటాయి, వాటిని నేను వెతికి బయటకు తీయాలనుకుంటున్నాను. ఇది నిజంగా చాలా చెడ్డ అలవాటు అని చెప్పాలి. ఎందుకంటే ఒక యవనస్తుడు చక్కగా బయటికి సువార్తకి చక్కగా వచ్చేవాడు అనమాట. తన తల్లిదండ్రులు ఏమో వేరే చర్చికి వెళ్ళేవారు. అప్పుడు చక్కగా కొన్ని నెలలు గడిచిపోయింది, అవుట్ రీచ్ వెళ్తున్నప్పుడల్లా వచ్చేవాడు అనమాట చక్కగా. ఒకరోజు చర్చికి కూడా వచ్చాడు అనుకోకుండా, శాబత్ రోజు సబ్బాతు ఆరాధన జరుగుతుండగా రాగానే కొంతమంది మొదటి నుంచి చర్చికి వస్తున్న స్థానిక సంఘస్థులు వాళ్ళు ఆ అబ్బాయిని చూసి కొంచెం నవ్వారు. సరే, వాడు మొహమాటంగా ఓ పక్కకు కూర్చున్నాడు. అయినా సరే అయిపోయిన తర్వాత, అంటే మేము తెలంగాణలో వర్క్ చేస్తాం కాబట్టి ఏమన్నారంటే, ఏం రో మీ అమ్మ వాళ్ళు ఎడికోబోతారుగా, నువ్వు వీడికి వచ్చినవేం రా అన్నారు.
అప్పటితోనే ఇంకా వాడు చర్చికి రావడానికి భయపడేవాడు. యవనస్తుడు, పెద్దవాళ్ళందరూ కూడా అట్లా అని నలుగురిలో నవ్వేసరికి విమర్శ. వాడు వస్తే సంతోషపడాలి కానీ వాళ్ళ తల్లిదండ్రులు రాకుండా వీడు వచ్చాడని చెప్పని విమర్శించడం అది సరైన పద్ధతి కాదు కదా. ఒకటి లోపట ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకోవడానికే చర్చికి వస్తారు, అవి సరి చేసుకోవడానికి దేవుని దగ్గరికి వస్తారు. సో అంత మాత్రాన వాళ్ళు పాపులు అని మనం వాళ్ళని జడ్జి చేయడానికి ఎట్లాంటి అవకాశం లేదు. అందుకే బైబిల్ చాలా క్షుణ్ణంగా చెప్తుంది, నీలో కూడా తప్పులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా దేవుడు వెతికే పరిస్థితి వస్తే నువ్వు అసలు చర్చిలో కానీ దేవుని పేరు పెట్టి తండ్రి అని పిలవడానికి కానీ మనకు అర్హత ఉంటుందా లేదా అని కూడా ఒకసారి గమనించుకోవాలి. అదేవిధంగా జేమ్స్ 4వ అధ్యాయము 11వ వచనం మనం గమనించినప్పుడు ఎవరి గురించి కూడా మనం చెడు అనేది మాట్లాడొద్దని అక్కడ రాయబడి ఉన్నది. అంటే మనము చెడు మాట్లాడుతున్నామనంటే ఈ నోటితోటి మనం దేవుని పరిశుద్ధతను బట్టి మనం దేవుని స్తుతించే వాళ్ళుగా ఉండాలి కానీ ఎదుటి వాళ్ళలో ఉన్న చెడుతనాన్ని మనం పదే పదే బయటికి చెప్తూ చెడ్డ నోరైపోతుంది మంది, మళ్ళీ అదే నోటితోటి మనం దేవుని స్తుతిస్తున్నాం. సో అది ఎంతవరకు మరి దేవుని ఎదుట ఆమోదయోగ్యమైనది అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. చాలా బాగా చెప్పారండి. పాస్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అసలు అసూయ పరుల గురించి వాక్యం ఏం చెప్తుంది? అసలు ఈ అసూయ అంటే ఏంటో ముందు అసలు తెలుసుకుందాం. అసూయ అంటే ఏదో కోల్పోతామని మనలో వచ్చే భావమే అసూయ. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి జాబ్ వచ్చింది, మనకు లేదు. రిలేషన్షిప్ విషయాల్లో కూడా అసూయ. వాళ్ళకి అందమైన భార్య వచ్చిందనో, లేదంటే అందమైన భర్త వచ్చాడనో అసూయ. అంటే వాళ్ళ దగ్గర ఉన్నది నా దగ్గర లేదే అనే ఈ పరిస్థితి. చాలామందికి చాలా టాలెంట్స్ ఉంటాయి, మన దగ్గర ఉన్న ఇంకొకరి దగ్గర ఉండకపోవచ్చు, ఇంకొకరి దగ్గర ఉన్న మన దగ్గర ఉండకపోవచ్చు. కాకపోతే ఏ టాలెంట్ని ఎలాగైనా కానీ దేవుడి కోసం, దేవుడి మహిమలో వాడాలని చెప్పేసి వాక్యం తెలియజేస్తూ ఉంది. అసలు ఈ అసూయ వల్ల చాలా అనర్థాలు ఉంటాయని చెప్పేసి వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే జలస్ ఎక్కడ ఉన్నా అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యం కూడా ఉండునని చెప్పేసి వాక్యంలో రాయబడింది. అంటే ఎక్కడైతే ఈ జలసి అనేది ఉంటుందో, ఈ అసూయ అని ఉంటుందో, అక్కడ నీచ కార్యాలు ఉంటాయని, అక్కడ గొడవలు ఉంటాయని, అక్కడ శ్రమ ప్రారంభమవుతుందని వాక్యంలో రాయబడింది. మొదటిగా ఈ జలసిని మనం తీసేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్ మనం ఇతరులను చూసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో ముందుకెళ్తామో దాన్ని బట్టి మనం దేవునికి దూరం అవుతూ ఉంటాం. దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు ఈ హృదయంతో నా దగ్గరికి వచ్చినట్లయితే మీరు కష్టం అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. మనం ఆయన రాజ్యానికి వెళ్ళలేం. మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏమై ఉండాలంటే, వాళ్ళకి దేవుడు అది ఇచ్చారా, దేవుడు వాళ్ళని ఇంకా బాగా వాడుకొని ఆ విషయంలో వాళ్ళని అభివృద్ధి పరచాలని మనం కోరుకోవాలి. ఇప్పుడు జాబే వచ్చిందనుకోండి సంఘంలో ఒకళ్ళకి, ఆ జాబ్ ద్వారా ఆ కుమారుడు, ఆ కుమార్తె సంఘాన్ని అభివృద్ధి పరిచే తోవలో వారు ముందుకు తీసుకెళ్లాలని నువ్వు ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళకి జాబ్ ఉంది, నాకు లేదు, నాకెందుకు ఎట్లేదు దేవుడు, ఇది కూడా జలసీనే. నీకే టాలెంట్ ఉందో, నీకే సామర్థ్యం ఉందో దాన్ని బట్టి నువ్వు ముందుకెళ్ళాలనేది దేవుని ఉద్దేశం. ఆ తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలు చూసుకున్నట్లయితే, ఎవరి పనిని వారు పరీక్షించుకోవాలి, తర్వాత తనను బట్టి తాను సంతోషించాలి, ఎవరి బరువు వారే మోయాలి అని చెప్పేసి ఇక్కడ వాక్యంలో చెప్తా ఉన్నారు. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఫస్ట్ నేను ఎలా ఉన్నా, నా పరిస్థితి ఏంటి, నా బరువు అసలు నేను మోసుకుంటున్నానా? ఇప్పుడు మనం చూసుకోకుండా ఇంకొకళ్ళ మీద పడినాం అనుకోండి, నీ సమయం వేస్ట్ అయిపోతూ ఉంది. ఈ ఏడుపుల్లోనే, లేదంటే ఈ గొడవల్లోనే, ఈ విమర్శల్లోనే నీ లైఫ్ అంతా అయిపోతూ ఉంది. నువ్వు నీ లైఫ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు, మన లైఫ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు, చాలామంది పిల్లల విషయాల్లో ఈ తప్పు చేస్తూ ఉంటారు. వాళ్ళు చూసారా ఎట్లున్నారో, మీరు కూడా అట్లున్నారని చెప్పేసి వాళ్ళని బట్టి వీళ్ళ మీద రుద్దుతూ ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ అంతా, తల్లిదండ్రులను బట్టి పిల్లలందరూ కూడా మైండ్ సెట్ అంతా మారిపోతూ ఉంటుంది. వాళ్ళని బీట్ చేయాలనో, లేదంటే వాళ్ళకన్నా ఎక్కువగా ఉండాలనో. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే చిన్నపిల్లల నుంచే పెద్దగా అయ్యే వరకు కూడా అది స్టార్ట్ అవుతూనే ఉంది. ఆ స్థితిలో ఉండకూడదని వాక్యం తెలియజేస్తూ ఉంది. మన పని మనం చూసుకోవాలి, మన భారం మనం మోయాలి. మన పనిలో మనం ఉన్నప్పుడు మన లైఫ్ సంతోషంగా, సక్రమంగా సాగుతుందని చెప్పేసి వాక్యంలో రాయబడింది. పాస్టర్ గారు, ఇప్పుడు దాకా పాస్టర్ గారు అసూయ గురించి చెప్పారు కదా, అసూయ, ఈర్ష అనేవి రెండు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు అసూయ గురించి అయ్యగారు చెప్పారు కాబట్టి మీరు ఈర్ష గురించి చెప్పండి. ఎందుకంటే అసూయకి, ఈర్షకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ మీరు మాకు తెలియజేస్తారని మేము అనుకుంటున్నాం. ఓకే, ఈర్ష అని అంటే ఇతరులను మనకి సమానంగా చూడలేకపోవడం. అంటే మీ దగ్గర ఉంది ఒక ఫోన్, నా దగ్గర ఉంది, కానీ నాకు సమానంగా వీడెందుకు ఉండాలి అనుకోవడం ఈర్ష్య. దాన్ని ఈర్ష్య ద్వేషాలు అని చెప్పని కూడా అంటాం.
అంటే ఎప్పుడు కూడా అందరు నాకంటే తక్కువగా ఉండాలనుకోవడం, ఎవరైనా మనకంటే ఎక్కువగా ఎదుగుతూ ఉంటే దాన్ని తట్టుకోలేకపోవడాన్ని మనం ఈర్ష్యగా మరి పరిగణలోకి తీసుకుని రావచ్చు. ఈరోజు మందిరాల్లో ఇవే జరుగుతున్నాయి. యాక్టివ్గా ఉంటున్నారని పాస్టర్ గారు ఎవరినైనా కొంచెం పొగిడారనుకోండి, వాళ్ళ మీద ఏదైనా నింద రుద్దాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాళ్ళ గురించి అవసరమైతే అబద్ధాలు కూడా మనం ప్రచురం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనకి 1 యోహాను 3:15లో తన సహోదరుని మీద మరి ఈర్ష్యాద్వేషాలు కలిగి అసూయతోటి ఎవరైనా నిందలు మోపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు హంతకులు లాంటి వాళ్ళని చెప్తా ఉన్నారు. సో మనము రకరకాల రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటాం, లేని విషయాలన్నీ కూడా నిజాలని చెప్పని అందరికీ చెప్తూ ఉంటాం. సువార్త చెప్పం కానీ ఇదైతే బాగా సంతోషంగా చెప్తూ ఉంటాం అన్నమాట. దానివల్ల సంఘము చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటుందండి. చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. చూస్తున్నారు కదండి, అనేక విషయాలు మనం తెలుసుకుంటా ఉన్నాం. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. విమర్శ దాని ఫలితాలనే కార్యక్రమానికి మీ అందరికి కూడా స్వాగతం అండి. ఇంకా లేట్ చేయకుండా ముందు టాపిక్లోకి వెళ్ళిపోదాం. పాస్టర్ గారు, ఈ మధ్యలోనే కాదు, మొదటి నుండి కూడా మనం చూస్తున్నట్లయితే సేవకులను, సంఘ నాయకులను, సంస్థల నాయకులను చాలామంది విమర్శిస్తుంటారు కదా. అసలు దాని గురించి మీరేమంటారు? ఇది ఈ విషయం చెప్తే చాలామందికి నచ్చదు, కానీ అయినప్పటికీ కూడా వాక్యంలో ఉన్నది మనం తెలుసుకోవాలి. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఓపిక పట్టమని చెప్తా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా బాధ్యత నేను నెరవేర్తించాలి, వారి బాధ్యత వారు నెరవేర్తించాలి. దేవుడు వారికి ఒక పని అప్పచెప్పినప్పుడు అది సరిగా వాళ్ళు చేయనప్పుడు దానికి తీర్పు తీర్చేది ఎవరంటే దేవుడే. అయినప్పటికీ కూడా వాళ్ళని గద్దించడమో లేదనంటే వాళ్ళు చేసేది తప్పని చెప్పడానికి దేవుడు కొన్ని దారులని వాక్యంలో చెప్పాడు. మనం ముందుగా అసలు ఈ విషయాన్ని డీటెయిల్గా అర్థం చేసుకుంటే మనకు అర్థమైంది. సౌలు రాజు ఉన్నాడు, అతడు తప్పు మార్గంలో ఉన్నాడు, దావీదుని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దావీదు ఏం తప్పు లేదు, దావీదు దేవుని దయలో దేవుని మార్గంలో ముందుకెళ్తా ఉన్నాడు. అయినా కానీ అతనికి వచ్చే హెచ్చింపుని బట్టి ఇతడికి ఈర్ష్య కలిగి ఇతడి విమర్శ చేస్తూ అతనిని చంపాలనే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ దావీదు అతడు అభిషేకం పొందినవాడని చెప్పేసి ఒక్కసారి కూడా తిరిగి చంపడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అతడు అభిషేకం పొందాడు, దేవుడి ద్వారా ఎంచబడ్డాడని చెప్పేసి దావీదు నమ్మాడు. ఈరోజు సంఘంలో ఉండే నాయకులందరూ కూడా ఎవరైనా సరే వారు దేవుని ద్వారా ప్రారంభంలో ఎంచబడిన వాళ్ళు, తర్వాత వారు డబ్బు ఆశనో లేదనంటే ఇంకా లోక సంబంధమైన ఆశలను బట్టి వాళ్ళు ఒకేలా అటు ఇటు ఉండే స్థితిలో ఉంటే ఉండొచ్చు. ఆ తర్వాత మారి వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం దాన్ని జడ్జి చేయలేం. కానీ మొదటిగా మాత్రం దేవుడి ద్వారా వారు ఎంచబడ్డారు. ఈరోజు వాక్యంలో కూడా 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. 2-3 సాక్షులతో గద్దింపవాలని చెప్పేసి వాక్యంలో రాసింది. నీకు ఒక్కడికే ఫస్ట్ మనం ఇది చెక్ చేసుకోవాలి. నీ ఒక్కడికే వాళ్ళు సరిగా లేరనిపిస్తున్నారా, లేదంటే 4-5గురికి సంఘం అంతటికీ సరిగా లేరనిపిస్తున్నారా? అందరికీ లేరనిపిస్తే ఏం చేయాలి? వెళ్ళి పర్సనల్గా మాట్లాడి ఇది తప్పు జరుగుతుందండి, ఈ విషయంలో కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయండి అని చెప్పేసి చెప్పాలి. లేదు ఇంకా పరిస్థితులు చేయి దాటిపోయిన స్థితులు ఉంటే దేవుడే వాళ్ళ సంగతి చూసుకుంటారు. ఆ తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే సాత్వికమైన మనసుతో మంచి దారి తెలుసుకొని రావాలని చెప్పేసి ఇక్కడ వాక్యంలో రాస్తూ ఉన్నారు. మంచి మనసుతో చెప్పాలి, సాత్వికంగా. మనం మాట్లాడే మాట నువ్వు ఎట్లా అడుగుతున్నావు, మీరు తప్పు చేస్తున్నారని చెప్పేసి గొడవ పెట్టుకున్నట్టు అడిగితే సమస్య పరిష్కారం కాదు. మనం ఎలా చెప్పాలంటే సాత్వికంగా అర్థమయ్యేలాగా చెప్పాలని చెప్పేసి వాక్యంలో రాస్తూ ఉన్నారు. చాలామంది సేవకులు వాళ్ళు మంచి చేస్తూ కూడా శ్రమను ఎదుర్కొంటూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటండి? ప్రార్థన చేయాలి, అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి అడగాలి. చాలా చాలా చిన్న సంఘాల్లో లేదనంటే మారుమూల గ్రామాల్లో ఉండే సంఘాల్లో వాళ్ళకి ఆర్థికంగా ఎక్కువ ధనం కూడా చేతిలో ఉండదు. అలాంటి సేవకులు కూడా విమర్శలు పాలవుతూ ఉన్నారు. అలాంటి సేవకులు కూడా వేలెత్తి చూపుతున్నప్పుడు చాలా బాధలకు గురవుతూ ఉన్నారు. వారందరూ కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి, ప్రార్థన చేయాలి ఏకాంతంగా. ప్రభువా, నేను నీ చిత్తాన్ని జరిగిస్తున్నా, అయినప్పటికీ కూడా ఇలాంటి ఎదుర్కొంటున్నా, నీ మార్గాన్ని నాకు చూపించని దేవుడికి తెలియజేసినప్పుడు ఎవరైనా విమర్శ చేసేవాళ్ళు ఉంటే వారి సంగతి ఖచ్చితంగా దేవుడే చూసుకుంటారండి. ఎందుకంటే ఒక సంఘం అంతా కూడా నాశనం అవ్వడానికి దేవుడికి ఇష్టం లేదు. ఒక సేవకుడు తప్పు చేసిందంటే సంఘం అంతా కూడా నాశనం అయిపోయింది. ఆ సంఘం అంతటికీ కూడా వివిధ కారణాల వల్ల విచ్ఛిన్నం అయిపోతూ ఉంటారు, నిర్లక్ష్యం అయిపోతూ ఉంటుంది. కాబట్టి సేవకుడు తప్పు చేయకుండా నీతిమంతుడిగా యథార్థంగా ఉంటే
మిగిలినవన్నీ కూడా దేవుడే చూసుకొని సంఘంలో వచ్చే ఆ మాటల్ని కానీ లేదంటే బయట సమాజంలో వచ్చే విమర్శలను కానీ దేవుడే తొలగిస్తాడు. ఇక్కడ చివరిగా మనం మత్తయి సువార్త 18వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలలో చూసుకున్నట్లయితే ఎవరైనా ఇప్పుడు సంఘం అధికారులైనా సేవకులైనా లేదంటే సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది అందరి గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే వాళ్ళని పక్కకి తీసుకెళ్ళి ప్రైవేట్గా మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి అని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది. ఇది ఎవరు చెప్పారంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభులు వారే చెప్పారు. ఇది చూడకుండా అందరూ కలిసి ఆ గొడవకి వెళ్ళిపోవడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ స్థితిలో మనం ఉండకుండా ఒక ప్రేమ పిలుపుకి మనం ఒక కాల్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. చాలా బాగా వివరించారండి పాస్టర్ గారు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పటిదాకా కూడా విమర్శ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఫైనల్గా ఈ ఎపిసోడ్లో ఫైనల్గా అసలు ఈ విమర్శ గురించి మీ సందేశం ఏంటి? చాలా చక్కటి ప్రశ్న అండి. నిజంగా ఈ విమర్శ అనే దానివల్ల ఈరోజు సంఘాలు కూలిపోతున్నాయి. అది ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే అట్లీస్ట్ ఈవెన్ ఒక సేవకుడు సేవకురాలు మంచివాళ్ళు కాదు అని నిరూపించడం కోసం అబద్ధాలు ప్రచారం చేయడానికి కూడా వెనక తగ్గట్లేదు. అంటే నేను కరెక్టు, నేను చెప్పింది కరెక్టు, ఎదుటి వ్యక్తి తప్పు అని నిరూపించడం కోసం అబద్ధాలను కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. సాతాను అబద్ధికుడు, సాతాను అబద్ధాలు ప్రచురం చేసేవాళ్ళు. అబద్ధికులందరినీ కూడా దేవుడు ఏమంటున్నారంటే మీరు సాతానుకి పిల్లలని చెప్తా ఉన్నారు. మనకి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలోను, అదేవిధంగా ఇంకా మనం 1 యోహాను 3:15లో కూడా చూసినప్పుడు ఇవన్నీ కూడా అబద్ధాలకి, రూమర్స్కి, గాసిప్స్కి కూడా ఇవన్నీ కూడా వ్యతిరేకమైన మాటలే. దేవునికి అస్సలు నచ్చని విషయాలు ఇవి. మీరు అట్లాంటి పరిస్థితి కనుక మీలో ఉంటే, అంటే మీరు కరెక్ట్ అనిపించుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసే అలవాటు మీకు ఉంటే, లేదా ఆ ఎదుటి వ్యక్తికి దగ్గరికి డైరెక్ట్గా పోకుండా మనలో మనమే విమర్శలు చేసుకుంటూ ఒక గ్రూపుగా ఫామ్ అవుతూ ఇంకా నలుగురిని పోగేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా మనం సాతాను పని చేస్తున్నట్టు లెక్క. అందుకని సాతాను మీ తండ్రి అని చెప్తా ఉన్నారు. అంటే మనం ఇంకా దేవునికి పిల్లలుగా ఉండలేం, ఎప్పటికి కూడా సాతాను పిల్లలుగానే మిగిలిపోతాం. దాన్ని బట్టి నూతనంగా ఎవరైనా దేవుని తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా దేవుని దగ్గరికి రాలేరు. సువార్తకి ఇది ఖచ్చితంగా ఎంతో ఆటంకంగా నిలబడుతుంది. చక్కగా సంతోషంగా సువార్త పరిచర్య చేసుకుంటున్న సేవకులకు కూడా వారి కుటుంబాలలో కూడా ఇది చిచ్చుబెట్టేదిగా ఈ విమర్శ అనేది ఉంటా ఉన్నదండి. చాలా బాగా వివరించారండి. మరి పాస్టర్లే కాదు, సంఘస్థులే కాదు, సంఘ పెద్దలే కాదు, ఎవరైనా మనిషి అన్నాక ఎవరైనా సరే ఈ విమర్శాభావాన్ని వదిలిపెడితే అప్పుడు దేవుడు కరుణిస్తాడు. అవును, ఇక్కడ లవ్ యువర్ నైబర్ అంటున్నారు. నీ తోటి వారిని ప్రేమించమని, తర్వాత ప్రేమ అన్నిటినీ కప్పును అని చెప్తా ఉన్నది. ప్రేమించడం నేర్చుకున్నప్పుడు చిన్న చిన్న సమస్యలన్నీ మనకి ఇబ్బందికరంగా మారవు. చాలా బాగా చెప్పారండి. ఇంతవరకు కూడా మాకు ఈ ఎపిసోడ్లో విలువైన విషయాలు తెలియజేసినందుకు గాను మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. చూస్తున్నారు కదండి, ఎంతో అద్భుతమైన విషయాలను, విలువైన విషయాలను మనం తెలుసుకుంటా ఉన్నాం. ఇంకా మరిన్ని ఎపిసోడ్స్ మనకి రాబోతా ఉన్నాయి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సంఘానికి హితోపదేశాలనే ఈ కార్యక్రమాన్ని.